అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న సీదిరి అప్పలరాజు గారు జైల్లో ఉంటే నిర్మాణ ఖైదీగా ఉంటే ఆయన పరామర్శించడానికి వెళ్ళారు. అయితే ఆయన పరామర్శ అయితే అవ్వలేదు. ఓన్లీ పిఆర్ స్టంట్స్, పొలిటికల్ షోలు, సెల్ఫ్ ఎలివేషన్స్ అయ్యాయి. ఉదయం 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం 4:30కి 5 గంటలకు కూడా అంపోలు చేరుకోలేకపోయారు. ఎందుకంటే మార్గ మధ్యంలో జనాల్ని భారీగా తరలించి హైవే దగ్గర పెట్టేసరికి వాళ్ళందరినీ కలుస్తూ అబోధం చేసుకుంటూ స్లోగా ర్యాలీగా వచ్చేసరికి ఆ టైం అయిపోయింది. సరే, వాళ్ళు జనాల్ని చూపించాలనుకున్నారు, చూపించారు అంతే. ఇక్కడ సీదిరి అప్పలరాజు గారు సొంత మనిషే, పరామర్శించినా పరామర్శించకపోయినా ఆయన ఏం అనుకోరు. బట్ తన అరెస్ట్ పార్టీకి ఉపయోగపడితే చాలు అనే ఒక సాక్రిఫై చేస్తారు అప్పలరాజు గారు కూడా. సో దాంతో ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఈ సందర్భంగా అక్కడ శ్రీకాకుళంలో ఆంధ్ర వలసలో జరిగిన ఒక ఘటన వైసీపీలో ద్వంద్వనీతి మరో అర్థాన్ని తీసుకొస్తోంది. ఎందుకంటే అక్కడ ఎస్ఐ ప్రవళిక పట్ల వాళ్ళందరూ ఎలా వ్యవహరించారో అందరము చూసాం. మీరు కూడా పక్కన వీడియో చూడండి, ఎంత దారుణంగా ఉందో. అక్కడ మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాయకులు అందరూ కూడా, వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఆమె మీదకు వస్తున్నారు. వాళ్ళు ర్యాలీగా వస్తున్నారు. ఆమె అనుమతి లేదని బ్యారికేడ్ల దగ్గర ఆపారు. ఆపితే వాళ్ళందరూ ఒకేసారి ఆమె మీదకి వచ్చేసారు. ఆమె ఒక్కలే ఉన్నారు, వేరే పోలీసులు ఎవరూ లేరు. ఆమె ఒక్కరే ఉండేసరికి కార్యకర్తలు, నాయకులు వందలాది మంది ఆమె దగ్గరకు వచ్చేసరికి ఆమె ఇంక డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. తనను తాను రక్షించుకోవడానికి ఎవరైనా ఏం చేస్తారు, ఫస్ట్ ఇలా అడ్డం పెట్టుకుంటారు కదా. అంటే మొహం మీద దెబ్బ తగలకుండా, తన శరీరం మీద ఎక్కడ ఎవరు టచ్ చేయకుండా అడ్డం పెట్టుకుంటారు కదా. అలా ఆమె అడ్డం పెట్టుకున్నారు. తనను తాను రక్షించుకోవడానికి ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే పక్కనున్న పోలీస్ సిబ్బంది చూసి వచ్చి ఆమెను పక్కకు లాగారు. సో దీంతో ఆమె మీద దాడి చేయబోయారు, దాడికి ప్రయత్నించారు, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు, విధుల్లో ఉన్న పోలీసు పట్ల ఇలా వ్యవహరించారు. కాబట్టి చింతాడు రవికుమార్ గారితో సహా కొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు 21 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో చింతాడు రవికుమార్ గారు పరారీ అయ్యారు. దీన్ని ఎలా కవర్ చేశారంటే, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా జై జగన్ జై జగన్ అనే నినాదాలు చేస్తున్నారు. ఆ నినాదాలు ఎక్కువగా అయ్యేసరికి, సౌండ్ ఎక్కువ అయ్యేసరికి ఆమె చెవులు మూసుకున్నారు. ఆమె చాలా ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయ్యారు, చెవులు మూసుకున్నారు. అందుకని ఆమెను కాపాడడానికి నేను పక్కకు తీసుకువెళ్ళాను. ఆమెను కాపాడే ఉద్దేశంతో, అంటే వైసీపీ కార్యకర్తలు తన మీదకి దాడికి వస్తుంటే ఆమె మూసుకోలేదంట. ఆమె ఇలా అనలేదంట. జై జగన్ జై జగన్ అనే నినాదాలు ఎక్కువగా గట్టిగా అరుస్తుంటే చెవులు మూసుకోవడానికే అలా ఉన్నారంట. అండ్ ఈయన రవికుమార్ గారు ఆమెను కాపాడడానికి వెళ్ళారంట. అది ఆయన కవర్ చేసుకున్నారు. నిజమేంటో ఎస్ఐ గారికి తెలుసుగా, ప్రబల్క గారికి తెలుసుగా, నిజమేంటో అక్కడ ఉన్న పోలీసులకు తెలుసుగా, నిజమేంటో వాళ్ళకి తెలుసు కదా. అండ్ అంతెందుకు మన కళ్ళకు తెలియదా నిజమేంటో, మన కామన్ సెన్స్కి తెలియదా నిజమేంటో. ఆ వీడియో చూస్తే రక్షించడానికి వెళ్ళినట్టుందా, ఆమె మీదకి దాడికి వెళ్తున్నట్టు లేదా. ఇలా అంటే ఎంత పెద్ద నేరం చేసినా సరే, ఎంత పెద్ద తప్పు చేసినా సరే దాన్ని కవర్ చేసుకోవడం అనే కళ వాళ్ళకి బాగా ఉన్నట్టుంది. బహుశా ఈ స్క్రిప్టు, ఈ కవరింగ్ ఎలా వచ్చిందో తెలియదు. కానీ నేను ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో వైసీపీని నేనేమి విమర్శించదలుచుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో 2 పార్టీలు అలాగే ఉన్నాయి, రాష్ట్రంలో 2 పరిపాలన అలాగే ఉందని నేను బాగా నమ్ముతా. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కానీ పచ్చి అబద్ధం ఆడుతున్నప్పుడు, పబ్లిక్గా జరిగేదాన్ని కూడా అబద్ధం ఆడి కవర్ చేస్తున్నప్పుడు నేను దాన్ని ఖచ్చితంగా తప్పు పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ నిజమేంటో రవికుమార్ గారికి తెలుసు, అక్కడ నిజమేంటో అక్కడ ఉన్న కార్యకర్తలకు తెలుసు, అక్కడ నిజమేంటో దాన్ని కవర్ చేసిన మీడియాకి తెలుసు. సో నేను ఈ వీడియో చేసే ముందు కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఆ వీడియో తీసిన మీడియా వాళ్ళని కొంతమందిని అడిగా, లోకల్లో ఉన్న మీడియా వాళ్ళని, నా మిత్రులు, నాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగా. సో వాళ్ళు చెప్పారు నిజం, ఆమె మీద దాడి చేయడానికి వెళ్ళారు వాళ్ళు, కానీ అలా కవర్ చేశారనమాట. సో ఈ కవరింగ్లు ఎక్కువ కాలం పనిచేయవు. సో ప్రస్తుతానికి రవికుమార్ గారు అయితే పరారీలో ఉన్నారు. ఆ వీడియో చూస్తే మనకు చాలా స్పష్టంగా నిజం అర్థమవుతుంది. థ్యాంక్ యూ.